రొటీన్ గా కనిపిస్తే హీరోయిన్ ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తారు. అందుకే ఎప్పటికప్పుడు కొత్తగా ఆడియన్స్ ముందు ప్రెజెంట్ చేసుకుంటారు హీరోలు. క్యారెక్టర్ కి కావాల్సినట్టు కష్టపడి మేకోవర్ అవుతారు. ఈ మేకోవర్ లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అందరు హీరోలు చేయాల్సిందే. అందులో కొంతమంది మాత్రం మ్యాసివ్ మేకోవర్స్ తో టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలుస్తారు. వాళ్ళెవరో లెట్స్ హ్యావ్ ఎ లుక్. అప్కమింగ్ మూవీల కోసం తెగ కష్టపడుతున్నారు స్టార్ హీరోలు. కమిట్ అయిన సినిమాల్లో కొత్తగా కనిపించడానికి మేకోవర్ అవుతున్నారు. అలా బాగా మేకోవర్ అయ్యి కంప్లీట్ లుక్ మార్చేసుకున్న హీరో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా కోసం ఫుల్ గా మేకోవర్ అయిపోయారు. ఎప్పుడూ చబ్బీగా హెల్దీ బాడీతో కనిపించే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ కోసం 10 నుంచి 15 కిలోల బరువు తగ్గారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇంతకు ముందెప్పుడూ లేనంత ట్రాన్స్ఫార్మ్ అయినట్లు క్లియర్ గా కనిపిస్తోంది. అంతేకాదు ఈ లుక్ చూసి ఫ్యాన్స్ వర్రీ అయిపోతున్నారు కూడా. ఈ మంగళవారం నుంచి షూటింగ్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ మరి ఈ కంప్లీట్ మేకోవర్ లుక్ తో ఎలాంటి సినిమా చూపించబోతున్నారో అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏ ముహూర్తాన రాజమౌళితో సినిమా కమిట్ అయ్యారో అప్పట్నుంచే మేకోవర్ పనిలో ఉన్నారు మహేష్. తన హీరోల్ని నెక్స్ట్ లెవెల్లో చూపించే రాజమౌళి మహేష్ బాబుని కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ చూపించని కొత్త లుక్ లో చూపించబోతున్నారు. అందుకే లాంగ్ హెయిర్ తో పాటు ఫుల్ మస్కులర్ బాడీ రెడీ చేస్తున్నారు మహేష్. సంవత్సరం నుంచే రాజమౌళికి కావలసినట్లుగా మేకోవర్ అవుతున్న మహేష్ నెవర్ బిఫోర్ లుక్ తో ఆడియన్స్ కి సరికొత్తగా కనిపించి న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. మేకోవర్ లిస్ట్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో హీరో రామ్ చరణ్. గేమ్ చేంజర్ కోసం క్లీన్ షేవ్ తో డిఫరెంట్ మీసాలతో కలెక్టర్ లుక్ లో కనిపించిన చరణ్ బుచ్చిబాబు పెద్ది సినిమా కోసం మస్కులర్ బాడీ, గడ్డాలు, మీసాలతో సాలిడ్ మేకోవర్ అయ్యారు. ఈ సినిమా కోసం చరణ్ వెయిట్ పుట్ అయ్యారు కూడా. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో చరణ్ డిఫరెంట్ లుక్స్ లో ఆడియన్స్ కి ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీ. కొత్తగా కనిపించడానికి కొంతమంది హీరోలు మస్కులర్ బాడీ రెడీ చేస్తుంటే కొంతమంది మాత్రం లీన్ గా టోన్డ్ బాడీ కోసం కష్టపడుతున్నారు. లుక్ వైజ్ పెద్దగా డిఫరెన్స్ చూపించని ప్రభాస్ ఈసారి మాత్రం అటు ఫిజికల్ గా క్యారెక్టర్ వైజ్ గా కంప్లీట్ మేకోవర్ అవుతున్నారు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ప్రభాస్ దే. ఒక్కో సినిమాకి ఒక్కో రకంగా కనిపిస్తూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఇస్తున్నారు ప్రభాస్. సలార్ లో బల్క్ బాడీతో ఉన్న ప్రభాస్ కల్కిలో కాస్త స్లిమ్ అయ్యారు. హౌజీలో కూడా అదే లుక్ లో కనిపించబోతున్నారు. మరోవైపు సందీప్ రెడ్డితో చేస్తున్న స్పిరిట్ కోసం సాలిడ్ పోలీస్ ఆఫీసర్ గా మేకోవర్ అయ్యే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో బాడీ వైజే కాకుండా క్యారెక్టర్ వైజ్ కూడా ఎప్పుడూ చేయనటువంటి కొత్త రోల్ కోసం కష్టపడుతున్నారు. ఇక రాజాసాబ్ లో లుక్ వైజ్ కంప్లీట్ డిఫరెంట్ గా కనిపిస్తున్నారు ప్రభాస్. రాజాసాబ్ లో లవర్ బాయ్ గా కనిపించడానికి మళ్లీ సన్నబడిపోయి హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తున్నారు. యంగ్ హీరోల్లో కంప్లీట్ మేకోవర్ అయిన హీరో విజయ్ దేవరకొండ. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో పెద్దగా మేకోవర్ అవసరం లేకుండానే కెరీర్ కంటిన్యూ అయింది విజయ్ కి. కానీ ఇప్పుడు సీరియస్ సినిమాలు చేస్తుండటంతో కింగ్డమ్ కోసం కొత్త లుక్ చేయాల్సి వచ్చింది. పీరియాడిక్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న కింగ్డమ్ మూవీలో విజయ్ వెయిట్ పుట్ ఆన్ అయ్యి బల్క్ బాడీతో బాగా ట్రిమ్ చేసిన హెయిర్ తో కంప్లీట్ మేకోవర్ అయ్యారు. డెఫినెట్ గా ఇప్పటి వరకు కెరీర్ లో ఇలాంటి లుక్ తో సినిమాలు చేయలేదు విజయ్. మే 30న విజయ్ మేకోవర్ అయిన కింగ్డమ్ మూవీ రిలీజ్ అవుతోంది. పుష్ప 2 కోసం బాగా స్లిమ్ అయిపోయిన బన్నీ అట్లీతో చేస్తున్న సినిమా కోసం కాస్త మేకోవర్ అవుతున్నారు. సెటిల్డ్ టోన్ బాడీతో తన స్టైలిష్ లుక్ ని ప్రజెంట్ చేయబోతున్నారు అల్లు అర్జున్. అట్లీతో పాటే త్రివిక్రమ్ సినిమా కూడా పార్లర్ గా చేయాల్సి ఉంటుంది కాబట్టి రెండింటికి సూట్ అయ్యేలానే మేకోవర్ అవుతున్నారు బన్నీ. అయితే అట్లీతో చేసే సైన్స్ ఫిక్షన్ మూవీయే సినిమా ఫస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ సినిమాలో లుక్ ఎలా ఉంటుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మేకోవర్ నిజానికి బాలీవుడ్ లోనే ఎక్కువ. లుక్ వైజ్ ఎక్కువగా డిఫరెన్స్ చూపించేది, లుక్ కోసం ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేసేది బాలీవుడ్ లోనే. మేకోవర్ కి కేర్ ఆఫ్ అయిన హృతిక్ తో పాటు ఈసారి మేకోవర్ మీదే దృష్టి పెట్టిన హీరోలెవరో చూద్దాం. సినిమాలో క్యారెక్టర్ కి తగ్గట్లుగా మారిపోవడం అంత ఈజీ కాదు. అందుకే సినిమా స్టార్ట్ అవ్వడానికి సంవత్సరం ముందుగానే మేకోవర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు హీరోలు. హృతిక్ రోషన్ అయితే ఫిట్నెస్ ఫ్రీక్ గా ఎప్పుడూ స్లీక్ మస్కులర్ బాడీలోనే ఉంటారు. వార్లో సాలిడ్ బాడీతో స్టైలిష్ గా కనిపించిన హృతిక్ వార్ 2 కోసం బాగా మేకోవర్ అయ్యారు. స్ట్రిక్ట్ డైట్ తో గంటలు జిమ్ లో కష్టపడుతూ వెయిట్ తగ్గి ఇంకా స్లిమ్ అయ్యి డ్రాస్టిక్ మేకోవర్ అయ్యారు హృతిక్.
సల్మాన్ అంటేనే కండల వీరుడు. కెరీర్ స్టార్టింగ్ లో బాగా స్లిమ్ గా ఉన్న సల్మాన్ తర్వాత నుంచి సిక్స్ ప్యాక్స్ తో మస్కులర్ బాడీతో కొన్నాళ్లు హవా నడిపించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన సికిందర్ మూవీలో కూడా హెల్దీ బాడీతో కనిపించిన సల్మాన్ తన అప్కమింగ్ మూవీ కోసం సాలిడ్ బల్క్ బాడీని రెడీ చేసుకున్నాడు. ఈ మధ్య జిమ్ లో కష్టపడుతున్న ఫొటోస్ ని షేర్ చేసిన సల్మాన్ ఖాన్ ఈ రేంజ్ మేకోవర్ తో సల్మాన్ ఎలా కనిపించబోతున్నారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే బాగా స్లిమ్ లేకపోతే యావరేజ్ బాడీతో ఉండే అమీర్ ఖాన్ ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్ గానే కనిపించబోతున్నారు. కెరీర్ మొత్తంలో దంగల్ సినిమా కోసం బాగా మేకోవర్ అయ్యి బల్క్ బాడీలో కనిపించిన అమీర్ ఖాన్ మళ్లీ సితారే జమీన్ పర్ సినిమా కోసం లావయ్యారు. తారే జమీన్ పర్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న సితారే జమీన్ పర్ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ కాబోతుంది. ఇలా కొత్త సినిమాలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి సరికొత్తగా రెడీ అవుతున్నారు స్టార్ హీరోలు.